హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ సేమ్ 3 వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ సబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి 40 మార్క్స్కి ఉంటుంది. అండ్ నేను ఈ వీడియోలో మీకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే గన్ షాట్ క్వశ్చన్స్, జస్ట్ 10 క్వశ్చన్స్ చెప్తున్నాను. ఇవి చెప్తే మీరు ఈజీగా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయొచ్చు. ఇందులో ఎక్స్ప్లెనేషన్తో పాటు ఉంటుంది. ఒక్కసారి చూడండి. ఇఫ్ యూ సీ హియర్, సీ ది ఫస్ట్ వన్. What is communication? What are the 4 communication skills in English? So communication అంటే ఏంటి? అలాగే అందులో ఉండే ఇంగ్లీష్‌లో యూజ్ చేసే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి గదా! సో అవంటే ఏంటి అనేసి అడుగుతున్నారు. 4 ఉన్నాయి కాబట్టి. సో కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే తెలుగులో క్లియర్‌గా చెప్పాలి అంటే భావాలని వ్యక్తం చేయడము అని అంటారు. నథింగ్ బట్ మనం ఒకటి మన మనసులో అనుకుంటాం. ఆ ఆలోచనని, ఆ థాట్స్‌ని మనం పక్కన వాళ్ళకు చెప్పడము, తెలిసేలా చేయడమే కమ్యూనికేషన్. ఓకే. సో ఈ కమ్యూనికేషన్ గురించి ఒక్కసారి ఒక చిన్న సెంటెన్స్‌లో చూడండి. కమ్యూనికేషన్ మీన్స్ కన్వేయింగ్ వన్స్ థాట్స్. అర్థమైందా? కన్వే చేయడం అంటే వేరే వాళ్ళకు వ్యక్తం చేయడం అన్నమాట. చెప్పడం. వన్స్ థాట్స్, ఫీలింగ్స్ ఎక్సెట్రా. సో ఇలా మనలో ఉన్న ఆలోచనల గురించి కానీ, ఫీలింగ్స్ గురించి కానీ చెప్పడమే కమ్యూనికేషన్ టు ద లిజనర్స్ ఆర్ ఆడియన్స్. సో లిజనర్స్ అంటే ఇప్పుడు మీరు వింటున్నారు చూసారా? సో నేనిలా చెప్తుంటే మీరు వినడం కూడా ఒక కమ్యూనికేషనే అవుతుంది. అలాగే లేదంటే ఇప్పుడు ఆడియన్స్ ఉంటారు. సో ఆడియన్స్ ముందు చేయడం కూడా కమ్యూనికేషనే అవుతుంది. దేర్ ఈస్ నో ఫిక్స్డ్ వే ఇన్ విచ్ దిస్ క్యాన్ బి అచీవ్డ్. సో ఫిక్స్డ్‌గా ఇదే కమ్యూనికేషన్ అని ఏం లేదు. మనం ఎప్పుడైతే మన థాట్స్‌ని ఇంకొకరికి చెప్తామో దాన్నే కమ్యూనికేషన్ అని అంటారు. జనరల్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. సో ఈ కమ్యూనికేషన్‌లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఇవి 4 టైప్స్ అనే కాదు. ఇందులో మనకి ఆహ్, 2 ఉంటాయి. ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఇందులో ఇంగ్లీష్‌లో సంబంధించినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నారు కాబట్టి, మనం ఈ 4 రాస్తున్నాం. ఇవొచ్చేసి వర్బల్ కమ్యూనికేషన్ కిందకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి. వర్బల్ అంటే మాట్లాడేవి. ఓకే. సో మాట్లాడేవి, నోటితో చేసే వాటిని మనం వర్బల్ కమ్యూనికేషన్స్ అంటాము. నాన్ వర్బల్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ అంటే మనం నోటితో చెయ్యము. సైగలతో కానీ, మన ఎక్స్‌ప్రెషన్స్‌తో కానీ, వేరే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం చూసారా? దాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేసి అంటారు. ఇక్కడ ఉన్నవొచ్చేసి 4 వర్బల్ కిందకి వస్తాయి. వీటిని మనం ఇంగ్లీష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ కిందకి యూజ్ చేస్తాం. ఒకటొచ్చేసి ఎల్ అంటే ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ. ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ అనేవి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్. అందులో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనేవి వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కిందకి వస్తాయి. ఒకవేళ నాన్ వర్బల్ అడిగితే అవి కింద ఉన్నాయి. నేను చెప్తాను. సో ఇదొచ్చేసి మెయిన్‌గా కమ్యూనికేషన్ అంటే ఏంటి? అందులో ఉండే స్కిల్స్ ఏంటంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనేవి కమ్యూనికేషన్ స్కిల్స్. సో దీని గురించి మీరు ఓన్‌గా కూడా రాసుకోవచ్చు విన్న తర్వాత. సెకండ్ క్వెషన్ వచ్చేసి వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిజనింగ్? Characteristics of the various types of listening and briefly explain some of the purpose of listening. ఇక్కడ మొత్తం లిజనింగ్ గురించి ఉంటుంది. ఫస్ట్ లిజనింగ్ 6 టైప్స్ ఉన్నాయంట. సూపర్ఫిషియల్ లిజనింగ్ ఒకటి, అప్రిషియేటివ్, ఫోకస్డ్, ఎవాల్యుయేటివ్, అటెంటివ్ అండ్ ఎంఫటిక్ లిజనింగ్. సో ఒక్కొక్కటికి డీటెయిల్‌గా చూస్తే సూపర్ఫిషియల్ లిజనింగ్ అంటే ఏంటి అంటే ద లిజనర్ ఆల్మోస్ట్ ఇగ్నోర్స్ వాట్ ఈస్ బీయింగ్ స్పోకెన్. ద లిజనర్ ఈస్ నాట్ ఏబుల్ టు కాన్సంట్రేట్ ఆన్ వాట్ ఈస్ సెడ్. సూపర్ఫిషియల్ లిజనింగ్‌లో ఏం వినడు. అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన అసలు ఏమి వినడు. అలాంటి కాన్సంట్రేషన్ లేకుండా, ఏది లేకుండా వింటారు చూసారా? దాన్ని సూపర్ఫిషియల్ లిజనింగ్ అని అంటారు. అంటే మన పక్కన ఒకరు మాట్లాడుతూ ఉంటారు కానీ, మనం దాన్ని వినలేదనుకోండి, దాన్ని సూపర్ఫిషియల్ లిజనింగ్ అని అంటారు. అప్రిషియేటివ్ లిజనింగ్ అంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఇట్ ఈస్ టు ఎంజాయ్‌మెంట్ ఆర్ ప్లెజర్ ఇన్ వాట్ ఈస్ లిజన్డ్. ఎగ్జాంపుల్ ఏ మ్యూజిక్ లవర్ లిజన్స్ టు మ్యూజిక్. సో అప్రిషియేటివ్ అంటే చాలా ఇష్టంగా ఎంజాయ్‌మెంట్ కోసం చూస్తాం చూసారా? ఇష్టంగా లేదంటే దాని స్టోరీ వినడం, చెప్తూ ఉంటే కథలు వినడం, పాటలొస్తుంటే వినడం, ఇవన్నీ కూడా అప్రిషియేటివ్ లిజనింగ్ కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఇష్టం ఉన్న వాళ్ళు మ్యూజిక్ వింటారు కదా! అది అప్రిషియేటివ్ లిజనింగ్. అంటే దాన్ని మనం ఇష్టంగా వింటామనమాట ఎంజాయ్ చేస్తూ. అదే సూపర్ఫిషియల్ లిజనింగ్ అయితే అసలు పక్కన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు గానీ, మనం పెడచెవిన పెట్టం. అసలేం వినమన్నమాట. నెక్స్ట్ ఫోకస్డ్ లిజనింగ్ ఇన్వాల్వ్స్ లిజనింగ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ విచ్ మే ఈవెన్ లీడ్ వన్ టు టేక్ ఏ డెసిషన్. ఫోకస్డ్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు.
ఆ తెలుసుకోవాలన్న విషయం గురించి ఎవరైనా మాట్లాడుతుంటే అందులో వెతుకుతూ ఉంటారు. వాళ్ళు కంప్లీట్ మాట్లాడే అన్ని మీరు పట్టించుకోరు. అందులో మీరు కంప్లీట్‌గా ఒక్కటే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ దాని గురించి తెలుసుకోవాలి అనేసి అనుకోవడమే ఫోకస్డ్ లిజనింగ్. అంటే ఇప్పుడు మీకు ఏది కావాలో దాని గురించే వినడం. ఆ మిగిలిందంతా పట్టించుకోకపోవడమే ఫోకస్డ్ లిజనింగ్. నెక్స్ట్ ఎవాల్యుయేటివ్ లిజనింగ్ అంటే ఇన్వాల్వ్స్ డెవలపింగ్ ఏ లైన్ ఆఫ్ థాట్. The listener interprets and analyzes what he or she listens to in order to understand both explicit and implicit meaning of the oral message. సో ఇదేం చేస్తుందంటే ఆలోచింపజేసే అటువంటి లిజనింగ్ అనమాట. వేరే వాళ్ళు మాట్లాడే మాటలను విని, ఆలోచించి వాళ్ళు అర్థం చేసుకుంటారు చూసారా? దాన్ని ఎవాల్యుయేటివ్ లిజనింగ్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము క్లాస్‌లో ఒక లెసన్ చెప్తున్నాం. అదొచ్చేసి ఎవాల్యుయేటివ్ లిజనింగ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ అటెంటివ్ లిజనింగ్ demands complete attention of the listener. It is an active and intelligent listening. The listener listens attentively to all the parts of the message. Attentive listening is interactive and productive. Attentive listening demands concentration. So attentive listening అంటే సేమ్ ఇవాల్యుయేటివ్ లిజనింగ్ లాగే. ఇప్పుడు అటెంటివ్ లిజనింగ్‌కి, ఎవాల్యుయేటివ్ లిజనింగ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడేమో లిజనర్ విని దాన్ని అనలైజ్ చేసుకుంటారనమాట. దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడేంటి అంటే వాళ్ళ కంప్లీట్ కాన్సంట్రేషన్ పెట్టి దాన్ని వింటారు. అలాగే ఇంటరాక్ట్ అవుతారు. అంటే అవతల వ్యక్తి కూడా దానికి సంబంధించిన సమాధానాలు ఇవ్వడం అలా అన్నమాట. ఒక విధంగా దాన్ని వింటూ దానికి రివర్స్‌లో అన్నీ అడుగుతూ ఉండడం. ఓహ్! అవునా! అని ఒక మాట చెప్తే దాని గురించి మళ్ళీ అడగడం అన్నమాట. 2 జరుగుతాయి ఇంటరాక్షన్ అనేది. నెక్స్ట్ వన్ ఎంపథెటిక్ లిజనింగ్. ఈస్ ఇట్ ఈస్ లిజనింగ్ నాట్ ఓన్లీ టు వాట్ ద స్పీకర్ ఈస్ సేయింగ్ బట్ ఆల్సో హౌ హి ఆర్ షీ ఈస్ సేయింగ్. సో, వాళ్ళు మాట్లాడుతుంటే వినడమే కాదు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో కూడా వినడమే ఎంపథెటిక్ listening. In this type of listening, the listener understands and responds to the effective signals. సో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే సిగ్నల్స్ ఉంటాయి. లైక్ హ్యాండ్ మూవ్‌మెంట్స్, తల ఊపడం ఇలా ఉంటాయి చూసారా? దాన్ని బట్టి అవతల వ్యక్తి కూడా వింటూ తల ఊపడం, అంటే ఇట్లా కళ్ళతో కానీ ఏదో ఒక ఎక్స్‌ప్రెషన్ చెప్పుకుంటూ ఓకే. నేను వింటున్నాను అన్నట్టు రెస్పాండ్ అవుతారంట. సో ఇదొచ్చేసి ఎంఫెటిక్ లిజనింగ్. ఇవి 6 టైప్స్ ఆఫ్ లిజనింగ్స్. నెక్స్ట్ అసలు పర్పస్ ఎందుకు వినాలి లిజనింగ్ అనేది దేనికోసం? Although the basic purpose of listening is to receive information from various sources, there can be different purposes for listening. జనరల్‌గా మనం ఎందుకు వింటాం? అవతల వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని రిసీవ్ చేసుకోవడానికి మనం వింటాం. అంతేనా? ఇంతే కాకుండా ఇంకొన్ని అవసరాలు కూడా ఉన్నాయంట. అదేంటి అంటే టు గెట్ యాన్ ఇంట్రొడక్టరీ ఐడియా ఆఫ్ అన్ ఓరల్ మెసేజ్. సో, అవతలి వ్యక్తి ఇచ్చే ఓరల్ మెసేజ్ నోటితో వచ్చే ఆ మెసేజ్ గురించి ఐడియా కోసం. నెక్స్ట్ వన్ అండర్‌స్టాండ్స్ ది మెయిన్ పాయింట్ ఆఫ్ ది మెసేజ్. మెయిన్ పాయింట్ ఆ మెసేజ్ యొక్క మెయిన్ పాయింట్స్‌ని అర్థం చేసుకోవడానికి. అండర్‌స్టాండ్స్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్. ఓకే. సో, డిఫరెంట్‌గా ఉండే పాయింట్స్ ఉంటాయి కదా! వాటిని అర్థం చేసుకోవడానికి. ఎయిమింగ్ ఎ బ్రాడ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎ సెమినార్ ఆర్ ఎ కాన్ఫరెన్స్. ఒకవేళ సెమినార్ కానీ, కాన్ఫరెన్స్ కానీ ఉంటే దాని మెయిన్ సబ్జెక్ట్ ఏంటో అండర్‌స్టాండ్ చేసుకోవడానికి. టు అబ్‌టైన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనం వినాలి. టు బ్రాడెన్ వన్స్ అవుట్‌లుక్. అవతల వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలన్నా వాళ్ళు మాట్లాడే మాటలు వినాల్సిందే. టు సీక్ ఎవిడెన్స్ ఫర్ వన్స్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, అవతలి వ్యక్తి మాట్లాడే దాన్ని బట్టి మనం ఎవిడెన్స్‌ని తీసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. సో, ఇలా ఇవన్నీ పర్పసెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేటర్ ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? అవతల వ్యక్తి మాట్లాడితే వింటాడనమాట. అలా వింటూ ఆయన చేసే రియాక్షన్స్ బట్టి, ఆయన తడబడడము, మాట్లాడడం బట్టి అర్థం చేసుకొని అక్కడ ఏదో ఒక కంక్లూజన్ అనేది ఇస్తారు. సేమ్ అదే అంటున్నారు. అలా లిజనింగ్ చాలా విధాలుగా యూజ్ అవుతుంది అనేసి. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ క్వెషన్ వచ్చేసి వాట్ ఆర్ సమ్ ఆఫ్ ది టిప్స్ ఫర్ ఎఫెక్టివ్ రీడింగ్? ఎక్స్‌ప్లెయిన్. టిప్స్ ఇవ్వమని అడుగుతున్నారు ఎఫెక్టివ్ రీడింగ్‌కి. ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ టిప్స్ వన్ మస్ట్ కీప్ ఇన్ మైండ్ అబౌట్ రీడింగ్. సో, కిందున్నాయి చూడండి అవన్నీ చాలా ఇంపార్టెంట్ టిప్స్ అంట. ఏంటి అంటే బిఫోర్ స్టార్టింగ్ స్పీడ్ రీడింగ్ one must check one's eyes to make sure that if there are any correctable eye diseases. సో ఎఫెక్టివ్ రీడింగ్ మనం కరెక్ట్‌గా చదవాలి అంటే ముందు మనకు ఐ డిసీజెస్ ఉండొద్దు. సో ఫస్ట్ మనకు ఐ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవాలి. టు గెట్ రిడ్ ఆఫ్ ది హ్యాబిట్ ఆఫ్ ప్రొనౌన్సింగ్ వర్డ్స్ యాస్ యూ రీడ్.
చదివేటప్పుడు ఒక్కొక్క పదాన్ని ప్రొనౌన్స్ చేసుకుంటూ వెళ్ళే అలవాటు ఉంటుంది కొంతమందికి. దాన్ని మానేయండి. అప్పుడైతేనే ఎఫెక్టివ్‌గా మనం రీడ్ చేయగలం. ట్రై టు స్కిప్ ఇఫ్ యూ రియల్లీ వాంటెడ్ టు నో ది మెయిన్ పాయింట్. సో, అవసరం లేని పాయింట్ దగ్గర స్కిప్ చేయాలి. మెయిన్ పాయింట్ ఏదో దాని కోసమే వెతకాలంట అవసరం ఉన్నప్పుడు మాత్రం. ద రీడింగ్ రేట్ మే డిపెండ్ ఆన్ ద రీడింగ్ పర్పస్. సో, మన అవసరాన్ని బట్టి రీడింగ్ రేట్ అంటే ఆ స్పీడ్ అనేది చేంజ్ చేసుకోవాలి. క్వాలిటేటివ్ రీడింగ్ ఈస్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటేటివ్ రీడింగ్. సో, ఎంత చదివామా అన్నది ముఖ్యం కాదు. ఎలా చదివాము, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని మనం గ్యాదర్ చేశామా అన్నది ఇంపార్టెంట్. అందుకే క్వాలిటీ ఈస్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటేటివ్ రీడింగ్ అన్నారు. కల్టివేట్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ రీడింగ్. సో, చదివేటప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అంటే దాన్ని మనం ఏదో అబ్బా! భారంగా చదవకుండా పాజిటివ్ యాటిట్యూడ్‌తోని మన వరకు దానివల్ల మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీంట్లో ఇది తెలుసుకోవచ్చు అని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో, మనకప్పుడు చదివే ఇంట్రెస్ట్ అనేది ఉంటే మనం ఈజీగా, ఇష్టంగా చదివేస్తాము. ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ టెడియస్ ఆర్ బోరింగ్ వైల్ రీడింగ్, వన్ షుడ్ నాట్ గివ్ అప్ రీడింగ్. సో, ఎంత బోర్ కొట్టినా కూడా రీడింగ్‌ని గివ్ అప్ చేయొద్దు. అప్పుడే ఎఫెక్టివ్ రీడింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. రైట్ నోట్స్ ఆన్ ప్రిసైజ్, సమ్మరీ, అబ్స్ట్రాక్ట్, సినాప్సిస్ అండ్ పారాఫ్రేసింగ్. సో, ఇవి ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో ఇది చాలా వరకి చాలా క్వెషన్ పేపర్స్‌లో రిపీట్ అయింది ఎవ్రీ ఇయర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్‌లో ఇది కూడా ఉంది. ఫస్ట్ ప్రిసైజ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. ఏ ప్రిసైజ్ ఈస్ ఏ బ్రీఫ్ అండ్ అక్యురేట్ సమ్మరీ ఆఫ్ ఏ లాంగ్ ప్యాసేజ్. సో, ఈ ఇవన్నీ వచ్చేసి మనకు రైటింగ్ స్కిల్స్ కిందకి వస్తాయి. ఓకే. ఇవన్నీ రైటింగ్. ఇందాక రీడింగ్‌దయిపోయింది ఒకటి, లిజనింగ్‌దయిపోయింది. ఇదొచ్చేసి రైటింగ్‌కి సంబంధించినటువంటిది. ఇక్కడ ఏమడుగుతున్నారు చూడండి. ఫస్ట్ ప్రిసైజ్ అంటే ఏంటి అంటే, ఒక లాంగ్ ప్యాసేజ్ ఉంటే దాని యొక్క మెయిన్ సమ్మరీ వచ్చేసి అది అంటే బ్రీఫ్‌గా, మెయిన్‌గా ఉండే అక్యురేట్ అంటే కావాల్సినంతే ఉంటుంది. అందులో ఎక్కువ ఏమి ఉండని దాన్ని ప్రిసైజ్ అంటారు. ఇట్ ప్రెజెంట్స్ ఓన్లీ ద సెంట్రల్ ఐడియా అండ్ మేజర్ పాయింట్స్ ఆఫ్ ది రైటర్స్ ఓన్ వర్డ్స్. అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద టెక్స్ట్‌లోంచి సెంట్రల్ ఐడియా ఏంటి అనేసి మేజర్ పాయింట్స్ ఏంటో మాత్రమే ఉంటుంది. ఎ గుడ్ ప్రిసైజ్ ఇస్ అబౌట్ 1/3 ఆఫ్ ది ఒరిజినల్ లెంగ్త్. క్లియర్, కన్సైజ్, అబ్జెక్టివ్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్. ఎలా ఉంటుందంటే ఒరిజినల్ లెంగ్త్ ఆఫ్ ది టెక్స్ట్ ఉంటుంది కదా! దాంట్లో 1/3 సైజ్‌లో ఉంటుంది. చాలా క్లియర్‌గా ఉంటుంది. ఓన్లీ ఫోకస్ ఆన్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇట్ ఈస్ వెల్ ఆర్గనైజ్డ్. స్ట్రక్చర్ కూడా కరెక్ట్‌గా ఉంటుంది. ఇట్ అవాయిడ్స్ ఎగ్జాంపుల్స్, కొటేషన్స్ అండ్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్. అందులో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. జస్ట్ మెయిన్ పాయింట్సే ఉంటాయి తప్ప డీటెయిల్‌గా మనకు అర్థమయ్యేలాగా ఉండదు. అందులో కొటేషన్స్, ఎగ్జాంపుల్స్ అనేవి అస్సలు యూజ్ చేయరు. వైల్ ప్రిజర్వింగ్ ద టోన్ అండ్ మీనింగ్ ఆఫ్ ది ఒరిజినల్ టెక్స్ట్. సో, అక్కడ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ సమ్మరీ, ఆ మెయిన్ ప్యాసేజ్ యొక్క టోన్, అలాగే టెక్స్ట్ మీనింగ్ 2 అలాగే ఉంచి దాన్ని ఎగ్జాంపుల్స్, కొటేషన్స్ ఏం లేకుండా సింప్లిఫైడ్‌లో ఇస్తారు. అదే ప్రిసైజ్. మరి సమ్మరీ అంటే ఏంటి అంటే, ఏ సమ్మరీ ఇస్ ఏ కండెన్స్డ్ వెర్షన్ ఆఫ్ ఎ టెక్స్ట్ దట్ ఇంక్లూడ్స్ ద ఎసెన్షియల్ ఐడియాస్ ఇన్ ఎ సింపుల్ అండ్ డైరెక్ట్ మేనర్. సో, ఒక ప్యాసేజ్ ఉంటే ఆ ప్యాసేజ్‌లో దాన్ని కొంచెం షార్ట్ చేయడం అన్నమాట. ఓకే. దాని దగ్గరికి కుదించడమే సమ్మరీ. అందులో కావాల్సిన ఐడియాస్ చాలా సింపుల్ అండ్ డైరెక్ట్‌గా ఉంటాయి. అన్‌లైక్ ఏ ప్రిసైజ్, ఇది ప్రిసైజ్‌లా కాదు. ఇట్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్ ఇన్ లెంగ్త్. సో, ఇది దానిలో 1/3 సైజ్‌లో ఏముండదు. ఇది లెంగ్త్ సైజ్‌లో చాలా ఫ్లెక్సిబుల్‌గా, ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇంతే అని ఫిక్స్‌డ్ ఏమి ఉండదు. అండ్ స్ట్రక్చర్ ఆల్సో. ఇట్ హైలైట్స్ ఓన్లీ ద మెయిన్ పాయింట్స్, రిమూవ్స్ రిపిటీషన్. సో, ఇది మెయిన్ పాయింట్స్‌ని హైలైట్ చేస్తుంది. అలాగే రిపిటేషన్ అంటే మళ్ళీ మళ్ళీ అస్సలు రిపీట్ చేయదు. అండ్ ఈస్ రిటర్న్ ఇన్ క్లియర్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ లాంగ్వేజ్. చాలా క్లియర్‌గా అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటుంది. Summaries are used in academic writings, note making and report preparation. సో, జనరల్‌గా సమ్మరీస్ అనేవి మనం అకాడమిక్స్ అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అండ్ నోట్ మేకింగ్ ఏమైనా క్లాస్‌లో మనకిచ్చినటువంటి నోట్స్‌ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి, అలాగే రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడానికి సమ్మరీనే యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్. అన్ అబ్స్ట్రాక్ట్ ఈస్ ఎ బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఆఫ్ ఏ రీసెర్చ్ పేపర్, ఆర్టికల్స్, థీసిస్ ఆర్ ప్రాజెక్ట్. సో, మీరు ఫ్యూచర్‌లో అంటే ఇప్పుడు మీరు డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో కానీ ఏదైనా స్పెషలైజేషన్ చేసినప్పుడు రీసెర్చ్ చేస్తారు. సో, ఆ చేసిన రీసెర్చ్ యొక్క బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఉంటది చూసారా? ఆ రీసెర్చ్ పేపర్ లేదంటే మీరు ప్రిపేర్ చేసిన ఆర్టికల్, థీసిస్ ఆర్ ప్రాజెక్ట్ ఉంటుంది చూసారా? దాని బ్రీఫ్ ఓవర్‌వ్యూనే అబ్స్ట్రాక్ట్.
ఇట్ యూజువల్లీ కంటైన్స్ ద పర్పస్ ఆఫ్ ది స్టడీ. అంటే అందులో ఏమేమి ఉంటాయి అబ్స్ట్రాక్ట్‌లో అంటే, పర్పస్ ఆఫ్ ది స్టడీ అంటే దాని మెయిన్ పర్పస్ ఏంటి? ఉద్దేశ్యం ఏంటి? దానికి ఏ మెథడాలజీ యూజ్ చేశారు? మీరేం ఫైండింగ్స్ చేశారు? కీ ఫైండింగ్స్, కంక్లూజన్ ఏంటి? అనేసి మీరు అందులో రాస్తారు. అబ్స్ట్రాక్ట్ హెల్ప్స్ రీడర్స్ అండర్‌స్టాండ్ ది కోర్ కంటెంట్ వితౌట్ రీడింగ్ ద ఫుల్ డాక్యుమెంట్. సో, వెనకాలున్న డాక్యుమెంట్ మొత్తం చదవక్కర్లేదు. అబ్స్ట్రాక్ట్ చదివితే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. దే ఆర్ టిపికల్లీ 150-250 వర్డ్స్. జనరల్‌గా 150-250 వర్డ్స్ వరకు అందులో యూజ్ చేస్తారు. అండ్ ఆర్ కామన్‌లీ యూజ్డ్ ఇన్ అకాడమిక్ అండ్ సైంటిఫిక్ రైటింగ్స్. సో, అకాడమిక్ అంటే స్టడీకి రిలేటెడ్, ఎడ్యుకేషన్‌కి రిలేటెడ్ అండ్ సైంటిఫిక్ రైటింగ్స్‌కి ఎక్కువగా అబ్స్ట్రాక్ట్‌ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ సినాప్సిస్. ఎ సినాప్సిస్ ఇస్ ఏ షార్ట్ అవుట్‌లైన్ ఆర్ జనరల్ సమ్మరీ ఆఫ్ ఎ బుక్, ఫిల్మ్, రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆర్ ప్రపోజ్డ్ స్టడీ. సో, సినాప్సిస్ అంటే షార్ట్ అవుట్‌లైన్. జనరల్‌గా ఒక సమ్మరీ ఆఫ్ ఎ బుక్. ఒక బుక్ ఉంది. ఆ బుక్ గురించి ఒక సమ్మరీ లేదంటే ఒక సినిమా ఉంది. సినిమా స్టోరీ గురించి సమ్మరీ ఇవ్వడం, రీసెర్చ్ గురించి ఇవ్వడం, లేదంటే ఏదైనా స్టడీ చేస్తే దాని గురించి ఇవ్వడమే సినాప్సిస్. ఇట్ ప్రెజెంట్స్ ద మెయిన్ ఐడియా, స్ట్రక్చర్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ఎ లాజికల్ ఆర్డర్. సో, కంప్లీట్‌గా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటిని కూడా దాని మెయిన్ ఐడియా అనే స్ట్రక్చర్‌ని ఒక లాజికల్ ఆర్డర్‌లో ఇస్తుంది. ఇన్ రీసెర్చ్ ఎ సినాప్సిస్ ఇంక్లూడ్స్ ద టైటిల్. సో, రీసెర్చ్ చేసినప్పుడు ఈ సినాప్సిస్‌లో ఏమేం ఇంక్లూడ్ చేస్తారంటే టైటిల్ ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ అనేసి ఆబ్జెక్టివ్స్ రాస్తారు. దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి అని. నెక్స్ట్ దాని వల్ల సిగ్నిఫికెన్స్ ఏముంది? దాంట్లో ఏ మెథడాలజీ వాడతారు అనేసి ఇలా ఈ పాయింట్స్ అన్నింటిని సినాప్సిస్‌లో వాళ్ళు హైలైట్ చేసి రాయాలి. ఇట్ సర్వ్స్ యాస్ ఎ ప్లాన్ ఆర్ ప్రివ్యూ ఆఫ్ ది కంప్లీట్ వర్క్. సో, ఒక బుక్ కానీ, ఒక రీసెర్చ్ కానీ, ఫిల్మ్‌ది కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ యొక్క ప్లాన్ ఆర్ ప్రివ్యూ మనం సినాప్సిస్‌లో చూడొచ్చు. పారాఫ్రేజింగ్. పారాఫ్రేజింగ్ మీన్స్ ఎక్స్‌ప్రెసింగ్ సమ్‌వన్ ఎల్స్ ఐడియా ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. సో, వేరే వాళ్ళ ఐడియాని ఏం చేంజ్ చేయకుండా మీ వర్డ్స్‌లో రాయడమే పారాఫ్రేజింగ్. ఇట్ ఇన్వాల్వ్స్ ఆల్టరింగ్ సెంటెన్స్ స్ట్రక్చర్, యూజింగ్ సినోనిమ్స్ అండ్ సింప్లిఫైయింగ్ ఎక్స్‌ప్రెషన్స్ వైల్ రిటైనింగ్ ది ఒరిజినల్ ఐడియా. సో, మెయిన్ ఒరిజినల్ ఐడియా అలాగే ఉంచేసి జస్ట్ కొంచెం కొంచెం చేంజెస్ చేస్తారంట. ఎలా అంటే స్ట్రక్చర్ ఫార్మేషన్ చేంజ్ చేయడం, సినోనిమ్స్ అంటే అదే మీనింగ్ ఉన్నటువంటి వేరే పదాన్ని వాడడం, అక్కడున్న ఎక్స్‌ప్రెషన్‌ని కొంచెం సింపుల్‌గా చెప్పడం. అలా ఒక్కరి ఇన్ఫర్మేషన్‌ని మనం సింప్లిఫై చేసి ఇంకొకరు ఆ ఒరిజినల్ ఐడియాని మనం చెప్తే దాన్నే పారాఫ్రేజింగ్ అంటారు. పారాఫ్రేజింగ్ ఈస్ యూజ్డ్ టు అవాయిడ్ ప్లాగరిజం, షో అండర్‌స్టాండింగ్ అండ్ మేక్ ఇన్ఫర్మేషన్ క్లియర్. సో, పారాఫ్రేజింగ్ వల్ల ఏమవుతుందంటే ప్లాగరిజం అనేది అవాయిడ్ చేయొచ్చు. అంటే ప్రత్యర్థి లేదంటే వేరే వాళ్ళవి మనం చూసి వాళ్ళు రాసిన డాక్యుమెంట్స్‌ని మనం రాస్తాం కదా! సో, దాన్ని అవాయిడ్ చేయొచ్చు. అంటే దీనివల్ల ఏమవుతుంది మనం చేంజెస్ చేస్తున్నాం. ఓకే. సినోనిమ్స్‌ని కానీ, స్ట్రక్చర్ సెంటెన్స్‌లు ఇలాంటివి యాస్ ఇట్ ఈజ్ లేకుండా మనం చేంజ్ చేయగలుగుతాం. అండర్‌స్టాండ్ చేసుకుంటాం. అంటే మనకెలా అర్థమైందో, అర్థమైంది మనం ఎలా సింప్లిఫికేషన్‌లో చెప్తున్నామో అర్థమవుతుంది. అండ్ క్లియర్‌గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో, వేరే వాళ్ళది మనం కాపీ కొట్టినా అందులో మనం చేంజెస్ తీసుకొస్తాం. జస్ట్ వాళ్ళ ఐడియా తీసుకుంటాం గానీ, రిమైనింగ్ అంతా కూడా మనం మళ్ళీ క్రియేట్ చేయడమే పారాఫ్రేజింగ్. నెక్స్ట్ హౌ డస్ సోషల్ మీడియా ఎఫెక్ట్ ద యూత్? సో, ఇదొచ్చేసి ఇప్పుడు జనరల్‌గా ఉన్నది. యూత్ సోషల్ మీడియా వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అని అడుగుతున్నారు. సోషల్ మీడియా హాస్ బికమ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ యంగ్ పీపుల్స్ డైలీ లైఫ్స్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ దేర్ థాట్స్, బిహేవియర్ అండ్ లైఫ్ స్టైల్. సో, దీని గురించి మీరు ఓన్‌గా కూడా రాయొచ్చు. మీకు అర్థమయ్యే టాపిక్ ఏది. మన డైలీ లైఫ్‌లో చాలా ఎసెన్షియల్ పార్ట్‌లో ఉన్నది ఏంటి? ఇప్పుడు సోషల్ మీడియానే. అది మనుషుల్ని మనుషుల యొక్క థాట్స్‌ని, బిహేవియర్, లైఫ్ స్టైల్ అన్నింటిని కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందంట. ఇట్స్ ఎఫెక్ట్స్ క్యాన్ బి బోత్ పాజిటివ్ అండ్ నెగెటివ్. ఇవి పాజిటివ్ ఉండొచ్చు, నెగెటివ్ ఉండొచ్చు. డిపెండింగ్ ఆన్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్. వాడిన దాన్ని బట్టి అది పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగెటివ్ అయి ఉండొచ్చు. సోషల్ మీడియా హాస్ రెడ్యూస్డ్ ద వరల్డ్ టు ఎ గ్లోబల్ విలేజ్. సో, ఒక పెద్ద ప్రపంచాన్నే జస్ట్ ఒక చిన్న ఊరులాగా మార్చేసిందంట. ఒక్క ప్లేస్‌కి తీసుకొచ్చింది సోషల్ మీడియా. యూత్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ క్యాన్ ఇంటరాక్ట్ జస్ట్ బై ఏ క్లిక్ ఆఫ్ ది బటన్. ఎక్కడున్నా సరే జస్ట్ ఒక క్లిక్‌తో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో, ఇక్కడ మనకి పాజిటివ్ అండ్ నెగెటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చారు. దేర్ ఆర్ పాజిటివ్ అండ్ నెగెటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ ది సోషల్ మీడియా ఆన్ యూత్ టుడే. సో, హియర్ ఆర్ ది పాజిటివ్ ఎఫెక్ట్స్. సో, పాజిటివ్‌గా మనకు జరిగేవి ఏంటి? ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్. సో, మన కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, మనం వేరే వాళ్ళతో మన ఫీలింగ్స్, మన వే ఆఫ్ ఇంటరాక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా అంటే
Youth can easily connect with friends, family and global communities leading to better social interactions. సో దీనివల్ల ఈ సోషల్ మీడియా వల్ల మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అలాగే గ్లోబల్ కమ్యూనిటీస్‌తో కూడా మనం చాలా ఈజీగా ఇంటరాక్ట్ అవుతున్నాం. అండ్ ద సోషల్ మీడియా కెన్ ఆల్సో హెల్ప్ ద యూత్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్. కొత్త కొత్త ఫ్రెండ్స్‌ని కూడా చేసుకుంటారు. అండ్ ట్రేస్ దేర్ ఫార్మర్ ఫ్రెండ్స్. సో ఎప్పుడో ఉన్న ఫ్రెండ్స్ అప్పటికి సోషల్ మీడియా లేదు. వాళ్ళు మనకు గుర్తులేరు. అలాంటి వాళ్ళని కూడా మనం మళ్ళీ కలుసుకోవచ్చు. ఈ ఆహ్, కమ్యూనికేషన్ వల్ల, ఈ సోషల్ మీడియా వల్ల అనేసి. నెక్స్ట్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. సో, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. ప్లాట్‌ఫార్మ్స్ లైక్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఎడ్యుకేషనల్ పేజెస్ ఆఫర్ ట్యుటోరియల్స్, న్యూస్ అండ్ లెర్నింగ్ కంటెంట్ హెల్పింగ్ ఇన్ స్కిల్ డెవలప్‌మెంట్. సో, దీనివల్ల ఎడ్యుకేషన్ పరంగా గూడా యూసెస్ ఉంటది. మనం కొత్త ఇన్ఫర్మేషన్స్‌ని తెలుసుకోవచ్చు. లైక్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఎడ్యుకేషనల్ పేజెస్ ఉన్నాయి కదా! ఇలాంటి ప్లేసెస్‌లో ట్యుటోరియల్స్ ఉంటాయి. న్యూస్ ఉంటాయి. చదువుకోవచ్చు. కొత్త కంటెంట్స్ తెలుసుకోవచ్చు. స్కిల్స్‌ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియేటివిటీ అండ్ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ కంట. సోషల్ మీడియా అలౌస్ యూ టు షేర్ ఆర్ట్, రైటింగ్, మ్యూజిక్. సో, కొంతమందిలో టాలెంట్స్ ఉంటాయి. కానీ చాలా మందికి తెలీదు. సో, వాటిని బయటికి అందరికి చూపించగలిగే ఛాన్స్ సోషల్ మీడియా మనకి ఇచ్చింది. ఎంకరేజింగ్ క్రియేటివిటీ అండ్ కాన్ఫిడెన్స్. అందరిలో ఉన్న కాన్ఫిడెన్స్, క్రియేటివిటీని బయటికి తీసుకొస్తుంది సోషల్ మీడియా. కెరీర్ ఆపర్చునిటీస్. సోషల్ మీడియా ఈస్ ఆల్సో ఎ వెన్యూ ఫర్ ది యూత్ టు షోకేస్ దేర్ టాలెంట్స్. సో, ఎవరిలో ఏ టాలెంట్ ఉన్నా దాన్ని చూపించుకునే ఛాన్స్ మనకి సోషల్ మీడియా ఇచ్చింది. యూత్ కెన్ ఆల్సో రన్ బిజినెస్ త్రూ సోషల్ మీడియా. సో, ఇప్పుడు సోషల్ మీడియాలోనే కదా చాలా మంది బిజినెస్ లైక్ పికిల్స్ బిజినెస్ అనేసి, నెక్స్ట్ హోమ్ ఫుడ్ అనేసి, ఓకే. నెక్స్ట్ ఇంకా ఆన్‌లైన్‌లో శారీస్ అనేసి, డ్రెసెస్ అనేసి, జ్యువెల్లరీస్, హెయిర్ క్లిప్స్ ఇలా యాక్సెసరీస్ అన్నింటిని కూడా వాళ్ళ టాలెంట్‌తో ప్రిపేర్ చేసినవి లేదంటే షాప్స్ ఉంటే షాప్‌లో వాళ్ళు న్యూ కస్టమర్స్ కోసం ఇలా సోషల్ మీడియా కూడా బిజినెస్ రన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో, ఇది కూడా ఒక పాజిటివ్. సో, ఇవొచ్చేసి పాజిటివ్. ఇవి కాకుండా మీకు ఓన్‌గా కూడా ఏమైనా పాజిటివ్ అనిపిస్తే వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నెగెటివ్ ఇంపాక్ట్స్ ఏంటి అంటే అడిక్షన్ అండ్ టైమ్ వేస్ట్. చాలా మంది అవసరమైన దానికంటే అనవసరమైన వాటి కోసం చూస్తున్నారు. అలాంటి టైమ్ వేస్ట్ పనులు, అడిక్ట్ అవ్వడం అన్నమాట. పేరెంట్స్ ఒక్క నిమిషం ఫోను పక్కన పెట్టు అంటే కూడా సూసైడ్స్ చేసుకునే విధంగా వెళ్ళిపోతున్నారు. సో, అలా అడిక్ట్ అవ్వకుండా ఉండాలి అని చెప్తున్నారు. ఎక్సెసివ్ యూజ్ లీడ్స్ టు రెడ్యూస్డ్ ప్రొడక్టివిటీ, పూర్ స్టడీ హ్యాబిట్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫోకస్. సో, దీనివల్ల ఏమవుతుంది? స్టడీస్ పక్కన పడిపోతాయి. స్టడీ మీద ఫోకస్ చేయలేరు. సో, ఇంట్రెస్ట్ ఉండదు. సో, మనలో డెవలప్‌మెంట్ అనేది ఉండదు. నెక్స్ట్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. సో, మెంటల్ అంటే మానసికమైనటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయంట. కంటిన్యూయస్ కంపారిజన్, సైబర్ బుల్లింగ్ అండ్ ప్రెషర్ టు అపియర్ పర్ఫెక్ట్ కెన్ కాజ్ స్ట్రెస్, యాంక్సైటీ, డిప్రెషన్ అండ్ లో సెల్ఫ్ ఎస్టీమ్. సో, మనం తెలియకుండా సైబర్ నేరాలలో ఇరుక్కుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వేరే వాళ్ళతో చూసుకొని, అబ్బా! వీళ్ళిలా చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను కంపేర్ చేసుకొని మనం మెంటల్‌గా హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ప్రెషర్ గూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ స్ట్రెస్, యాంక్సైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. పూర్ ఫిజికల్ హెల్త్. సో, ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తాయంటే, లాంగ్ స్క్రీన్ టైమ్ ఎఫెక్ట్స్ ఐసైట్, స్లీప్ ప్యాటర్న్స్ అండ్ ఎంకరేజెస్ ఎ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో, ఎక్కువ సేపు స్క్రీన్‌ని చూసేసరికి సైట్ అంటే ఐసైట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కళ్ళకి ప్రాబ్లమ్ రావచ్చు. నిద్ర పట్టకపోవడం, నిద్ర సరిగ్గా పోకపోవడం ఇలాంటివి జరగొచ్చు. అండ్ ఎంకరేజ్ ఏ సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఏమవుతుంది? మనుషులు ఎప్పుడు కూర్చొనే పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అంతా ఉండకుండా ఎప్పుడు ఫోను పట్టుకొని కూర్చుంటే ఎలా ఉంటారు? అస్సలు యాక్టివ్‌గా ఉండరు. సో, చలనం లేనటువంటి వాళ్ళలాగా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట. నెక్స్ట్ ప్రైవసీ అండ్ సేఫ్టీ రిస్క్. ఇవి కూడా చాలా వరకు జరుగుతున్నాయి. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. ఓకే. షేరింగ్ టూ మచ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మే లీడ్ టు ఐడెంటిటీ థెఫ్ట్, హరాస్మెంట్ అండ్ ఆన్‌లైన్ ఎక్స్‌ప్లాయిటేషన్. అవునా? సో, పర్సనల్ ఇన్ఫర్మేషన్ సో, మన కొత్తగా పరిచయమైన వాళ్ళతోని మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, లేదంటే ఒక కొత్త వెబ్‌సైట్‌లో కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల మన ఐడెంటిటీ థెఫ్ట్ అవుతుంది. మన ఐడెంటిటీని కూడా వాళ్ళు దొంగతనం చేస్తారు. మన పేరుతో వేరే వాళ్ళు నచ్చినట్టుగా కూడా యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ హరాస్మెంట్స్. సో, మన పేరుతో ఏదైనా చేసేసి మనల్ని హరాస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఇంకా ఇలాంటి ఎన్నో ఎక్స్‌ప్లాయిటేషన్స్ అని దారుణాలనేవి జరుగుతున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్టార్టెడ్ రియాలిటీ. ఇంకొకటి ఇన్‌ఫ్లుయెన్సర్ కల్చర్ అండ్ ఫిల్టర్డ్ ఇమేజెస్ క్రియేట్ అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ అబౌట్ బ్యూటీ, సక్సెస్ అండ్ లైఫ్ స్టైల్. సో, చాలా వరకి జనాలు
ఏమైపోతున్నారంటే అందులో ఉండే ఇమేజెస్ అన్‌రియలిస్టిక్ నిజం కానటువంటి ఫిల్టర్స్ ఇలాంటివన్నీ చూసి వాటికి అలవాటు పడిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ కూడా భారీగా మారిపోయి వాళ్ళు నిజంలో కాదు. అంటే నిజంలో కాకుండా అబద్ధంలో బ్రతుకుతున్నారంట. సో, వాళ్ళ మైండ్ మొత్తం అలాగే చేంజ్ అవుతుందంట. సో, ఇవన్నీ కూడా నెగెటివ్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ రైట్ నోట్స్ ఆన్ ద ఫాలోయింగ్. సో, ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. పర్సనల్ అపియరెన్స్ ఇంకా పోస్చర్. ఇవి 2 వచ్చేసి వీటి గురించి మిమ్మల్ని అడుగుతున్నారు. సో, పర్సనల్ అపియరెన్స్ అంటే ఏంటి అంటే, ఎ పర్సన్స్ ఎక్స్‌టర్నల్ అపియరెన్స్ ఈస్ యాస్ ఇంపార్టెంట్ యాస్ దేర్ ఇంటీరియర్ ఆఫ్ ఎ హౌస్. ఓకే. ఒక మనిషి యొక్క అపియరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక ఇల్లు ఇంటి లోపలికొచ్చినాక ఆ ఇల్లు ఎలా ఉంటుందో, మనిషి యొక్క అపియరెన్స్ కూడా అలాంటిదే అంట. If the interior of a house is not well kept, most of us are likely to conclude that the house is not well maintained. ఒకవేళ ఏదైనా ఇంట్లోకొచ్చేసరికి హాల్ అంతా నీట్‌గా చక్కగా సర్ది ఉంటే ఏమనిపిస్తుంది? అబ్బా! వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని. అది అస్సలు బాలేకుండా ఎక్కడో అక్కడ పడేసి చెత్త చెత్తగా ఉంటే ఏమనిపిస్తుంది? వీళ్ళకసలు మెయింటెనెన్సే రాదు అని అనుకుంటాం. అదేనా? సేమ్ మనం కూడా అంతే. మన ఎక్స్‌టర్నల్ అపియరెన్స్ మనం బయటికి కనిపించే దాన్ని బట్టే మన గురించి ఇంకొకరు ఆలోచిస్తారు. లైక్ డ్రెస్సింగ్ వెల్ అండ్ కీపింగ్ ఎ గుడ్ పోస్చర్ ఈస్ నాట్ సంథింగ్ వన్ షుడ్ డూ ఓన్లీ ఆన్ ఎ స్పెసిఫిక్ డే టు మేక్ యాన్ ఇంప్రెషన్ ఆన్ అదర్స్. సో, వీళ్ళేమంటున్నారంటే, ఈ అపియరెన్స్ ఇవన్నీ వచ్చేసి ఒక్కడే చేసేవి కాదు. డ్రెస్సింగ్ బావుండాలి. ఎప్పుడు కరెక్ట్‌గా స్టిఫ్‌గా ఉండాలి. మన యొక్క అపియరెన్స్ అనేది పర్ఫెక్ట్‌గా డైలీ ఉండాలి. ఓన్లీ స్పెషల్ డేస్‌లో కాదు అనేసి చెప్తున్నారు. సో, మన పర్సనల్ అపియరెన్స్ చూసేవాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఇంటర్‌వ్యూస్‌కెళ్తే ఎలా వెళ్తారు? సూట్ వేసుకొని కాకుండా నీట్‌గా ఇన్‌షర్ట్ చేసుకొని, ఓకే. ఫార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తారు. అదే ఒక పెళ్ళికి వెళ్తే కుర్తా వేసుకొని, చక్కగా పైజామా వేసుకొని, మంచి జ్యువెల్లరీస్ పెట్టుకొని ఇలా రెడీ అయ్యి వెళ్తారు. అంటే మన పర్సనల్ అపియరెన్స్ ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది అందరి యొక్క ఇంప్రెషన్ కోసం. సో, మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో దాని పరంగా ఉంటేనే ఒక ఇల్లు ఎలా ఉంటే బావుంటుందో మనం కూడా అలా ఎక్స్‌టర్నల్‌గా ఉంటేనే బావుంటుందంట. నెక్స్ట్ పోస్చర్ అంటే ఏంటి అని అన్నారు. పోస్చర్ రిపోజ్ టు ద వే వన్ సిట్స్, స్టాండ్స్ అండ్ క్యారీస్ వన్‌సెల్ఫ్ ఎక్సెట్రా. అంటే మనం ఎలా ఉన్నాం? నిలబడ్డం ఎలా ఉన్నాం? కూర్చున్నా ఎలా ఉన్నాం? నడిచినా, ఏం చేసినా ఎలా చేస్తున్నాం అనేది మన పోస్చర్ కిందకొస్తుంది. గివెన్ బిలో ఆర్ సమ్ టిప్స్ దట్ విల్ హెల్ప్ వన్ టు మెయింటైన్ యాన్ ఇంప్రెసివ్ నేచర్. సో, ఒకరు ఇంప్రెస్ అవ్వాలి అనంటే మనం ఎలా ఉండాలి అనేసి కింద కొన్ని టిప్స్ ఇచ్చారు. చూడండి. అవాయిడ్ లుకింగ్ డౌన్. సో, ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, మనం ఎప్పుడు కిందికి చూడొద్దు. డోంట్ లెట్ ది షోల్డర్స్ డ్రోప్. సో, మన షోల్డర్స్ ఉంటాయి గదా! వాటిని ఇలా మొత్తం వాల్చేయొద్దు కిందికి. స్టిఫ్‌గా ఉండాలి. అవాయిడ్ డ్రాగింగ్ ద లెగ్స్ వైల్ వాకింగ్. సో, నడిచేటప్పుడు కాళ్ళని రాక్కుంటూ నడుస్తారు గదా! అలా చేయొద్దు. అవాయిడ్ బీయింగ్ టూ స్లో ఆర్ టూ ఫాస్ట్ వైల్ వాకింగ్. నడిచేటప్పుడు ఫాస్ట్‌గా నడవొద్దు. అలా అని స్లోగా కూడా నడవొద్దు. నార్మల్‌గా నడవాలి. డోంట్ సిట్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది చైర్. చైర్‌కెప్పుడు కార్నర్‌కి కూర్చోవద్దు. అవాయిడ్ క్రాసింగ్ లెగ్స్ వైల్ సిట్టింగ్. సో, కింద కూర్చున్నప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చోవద్దు. మన చుట్టూ మనుషులున్నప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చోవడం అనేది తప్పు. అవాయిడ్ కీపింగ్ యువర్ ఫీట్ అట్ అటెన్షన్ ఆర్ ప్యారలల్. కాలు ఎప్పుడూ కూడా కరెక్ట్‌గా ఉండాలి. అంటే ప్యారలల్‌గా 2 పక్క పక్కన ఉండాలి. ఒకటి అటు సైడ్ తిరగడం, ఒకటి ఇటు సైడ్ తిరగడం, ఒకటి వెనకాలకు పెట్టుకోవడం అలాంటివి చెప్పొద్దు. ఓకే. సో, ఇవన్నీ కూడా సిట్టింగ్ అండ్ వాకింగ్‌కి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి పోస్చర్‌కి రిలేటెడ్ టిప్స్ అన్నమాట. నెక్స్ట్ రైట్ బ్రీఫ్‌లీ అబౌట్ గెస్చర్స్ అండ్ హ్యాండ్ మూవ్‌మెంట్స్. గెస్చర్స్, ఈ హ్యాండ్ మూవ్‌మెంట్స్ వచ్చేసి నాన్ వెర్బల్ డాటా కిందకి వస్తాయి. సో, గెస్చర్స్ అంటే ఏంటి అంటే వేవింగ్ ఇండికేట్స్ సేయింగ్ హలో ఆర్ గుడ్ బై. సో, 2 చేయితో మనం ఇలా ఇలా ఊపుతూ ఉంటాం చూసారా? చేయిని ఇలా ఇలా ఊపుతాం. అంటే ఏంటి? ఒకటి హాయ్, హలో అని చెప్పడానికి లేదంటే గుడ్ బై చెప్పడానికి. నెక్స్ట్ మేకింగ్ ఎ ఫిస్ట్ ఇండికేట్స్ యాంగర్. సో, పిడికిలిని బిగిస్తాం చూసారా? అంటే దాని అర్థం ఏంటి? కోపం, యాంగర్ అనేసి. థమ్స్ అప్ షోస్ అప్రిషియేషన్ ఆర్ అగ్రీమెంట్. సో, ఎవరన్నా ఏమైనా అన్నప్పుడు బాగా చేస్తే మెచ్చుకోవడానికి మనం థమ్స్ అప్ అని ఫింగర్‌ని చూపిస్తాం కదా! అది. లేదంటే దేనికన్నా అగ్రీ చేశాము, ఒప్పుకున్నాం అని చెప్పడానికి కూడా థమ్స్ అప్‌ని చూపిస్తాం.
క్రాస్డ్ ఆర్మ్స్. సో 2 ఆర్మ్స్‌ని క్రాస్ చేసి పెడితే అదేం ఇండికేట్ చేస్తుందంటే సబ్మిసివ్‌నెస్, డిఫెన్స్ అండ్ నెగటివిటీ. ఏంటి 2 చేతులు కట్టుకోవడం అన్నమాట. ఓకే. మనం వేరే వాళ్ళ ముందు ఇట్లా చేతులు కట్టుకుంటాం గదా! అది ఒకటి సబ్మిసివ్‌నెస్ అంటే మనకంటే పెద్దవాళ్ళు, ఎల్డర్స్ ఉంటే వాళ్ళు ఏదైనా చెప్పే మాట వినేటప్పుడు మనం యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండేది సబ్మిసివ్‌నెస్. నెక్స్ట్ డిఫెన్స్. సో వేరే వాళ్ళు మనల్ని ఏమైనా కొట్టడం ఇలాంటివి వచ్చినప్పుడు కూడా డిఫెన్స్ కోసం మనం చేతులు అడ్డం పెట్టుకోవచ్చు అలా కూడా. నెక్స్ట్ నెగటివిటీ. సో నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్లు కొంతమంది ఉంటారు చూసారా? సో నెగెటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు, భయం వేసినప్పుడు కూడా ఇలాంటివి పెట్టుకోవచ్చు. సో ఈ 3 ఛాన్సెస్ ఉన్నాయి క్రాస్డ్ ఆర్మ్స్‌కి. నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్ నీస్. సో నీస్ మన మోకాళ్ళుంటాయి కదా! మోకాళ్ళ మీద 2 చేతులు పెట్టామంటే ఏంటి? మనం ఓకే. మనం వెంటనే రెడీగా ఉన్నాం లేవడానికి అనేసి అక్కడ షోస్ రెడీనెస్. లాకింగ్ వన్స్ హ్యాండ్స్ బిహైండ్ వన్స్ బ్యాక్ షోస్ అరోగెన్స్. సో లాకింగ్ వన్స్ హ్యాండ్స్ బిహైండ్ వన్స్ బ్యాక్ అంటే 2 చేతుల్ని మనము వెనక సైడ్ పట్టుకుంటాం గదా! ఇప్పుడు స్టాండర్డ్ టీస్ పొజిషన్‌లో ఉంటాం చూసారా? సో అలా ఎవరైనా మాట్లాడేటప్పుడు మనం అలా వెనక్కి చేతులు పెట్టుకొనుంటే అది దేనికి అర్థం అనంటే యారోగెన్స్. యారోగెన్స్ అంటే అహంకారానికి అర్థం. సో వెనక్కి అలా చేతులు పెట్టుకొని వినకూడదంట. రబ్బింగ్ ది ఐస్ షోస్ డౌట్ అండ్ డిస్‌బిలీఫ్. సో ఒకవేళ మనం కళ్ళని రుద్దుకుంటూ వింటున్నాము అనంటే దానర్థం వాళ్ళు చెప్పే దాని మీద మనకు డౌట్ కానీ, నమ్మకం కానీ లేదు అనేసి. అంటే డౌట్ ఉంది, నమ్మకం లేదు అని అక్కడ అర్థమొస్తుంది. హ్యాండ్ మూవ్‌మెంట్స్ చేతులు ఏం చేస్తే ఏంటి అర్థం అంటే, డూ నాట్ రబ్ యువర్ పాల్మ్స్ వైల్ టాకింగ్. ఓకే. 2 చేతులని ఓకే. 2 అరచేతుల్ని ఇలా రబ్ చేసుకోవద్దు. మామూలుగా మనం చలికాలం చలి పెడుతుందనేసి రబ్ చేసుకుంటాం గదా! అలా మాట్లాడేటప్పుడు రబ్ చేయొద్దు. ఇట్ షోస్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనకు నమ్మకం లేదు అనే మీనింగ్ వస్తుంది. డూ నాట్ కీప్ యువర్ ఆర్మ్స్ ఫోల్డెడ్ అగైన్స్ట్ యువర్ చెస్ట్. మన చెస్ట్‌కి దగ్గరకొచ్చి లాగా మనం ఆర్మ్స్‌ని ఫోల్డ్ చేసుకోకూడదంట. దాని అర్థం ఏంటిదంటే అది భయానికి అర్థం. అవాయిడ్ ట్విచ్చింగ్ ఆర్ రబ్బింగ్ వన్స్ నోస్. ముక్కుని గిల్లడం, లేదంటే ముక్కులో వేలు పెట్టి ఇలా ఇలా అనుకోవడం ఇలాంటివి చేయొద్దు. డూ నాట్ స్క్రాచ్ యువర్ ఫోర్‌హెడ్, ఐబ్రోస్ ఆర్ హెడ్. సో ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తారు మనం మాట్లాడుతూ ఉంటే తలకాయ గోక్కోవడం, ఐబ్రోస్ ఇలా పైకి లేపడం, తల అటు ఇటు తిప్పడం చేస్తూ ఉంటారు కదా! అలా చేయొద్దు. ఎందుకంటే ఇట్ ఇండికేట్స్ దట్ వన్ ఈస్ అన్‌ష్యూర్ ఆఫ్ వన్ సెల్ఫ్. సో వాళ్ళకు అసలు ష్యూరిటీ లేదు. ఏంటో అన్నట్లు ఉంటది చూసారా? అలా ఉండడం అని అర్థమవుతుంది. అవాయిడ్ ప్లేయింగ్ విత్ కీ రింగ్స్. ఇట్ డిస్ట్రాక్ట్స్ యువర్ లిజనర్స్. సో ఇప్పుడు మీతో ఒకరు మాట్లాడుతున్నారు. మీరు పెన్నుని అటు ఇటు తిప్పడము, లేదంటే మీ చేతిలో ఒక కీ చైన్ ఉంటదని అటు ఇటు అనడం, చేతికి రింగ్ ఉంటదని అటు ఇటు తిప్పుకుంటూ ఉన్నారనుకోండి, అది అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే దానివల్ల లిజనర్ మీరేం మాట్లాడుతున్నారో వాళ్ళ ఆలోచనలు ఏమవుతాయంటే, మీరు చేసే ఆ పనుల మీదకెళ్తాయి. మీ మాటల దగ్గరికి రావంట. సో ఇవొచ్చేసి హ్యాండ్ మూవ్‌మెంట్స్. మీ హ్యాండ్ మూవ్‌మెంట్స్‌తోని అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ వాట్ ఈస్ డిజిటల్ లిటరసీ అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇట్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ప్రొఫెషనల్ లైఫ్. సో డిజిటల్ లిటరసీ అంటే ఏంటి? డిజిటల్ లిటరసీ ఈస్ నథింగ్ బట్ ఇండివిడ్యువల్స్ ఎబిలిటీ టు ఎవాల్యుయేట్ అండ్ కంపోజ్ ఇన్ఫర్మేషన్ త్రూ రైటింగ్ అండ్ అదర్ మీడియా ఆన్ వేరియస్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైక్ కంప్యూటర్, మొబైల్, ఇంటర్నెట్ ఇలాంటివి ఉంటాయి చూసారా? ఇలాంటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకొని ఒక పర్సన్ తను చదవడం, రాయడం, మీడియాని యూజ్ చేసుకొని చేయడమే డిజిటల్ లిటరసీ. Digital literacy can be evaluated by the way one possesses one's ability in grammar, composition and typing skills. సో ఈ డిజిటల్ లిటరసీని మనం ఎవాల్యుయేట్ చేయాలి అనుకుంటే, సో అది ఎలా ఉందో మనం పరీక్షించాలి అనుకుంటే దాన్ని ఎలా పరీక్షించొచ్చు అంటే వన్స్ ఎబిలిటీ. సో ఆ వ్యక్తి యొక్క గ్రామర్‌కి సంబంధించినటువంటి, అలాగే కంపోజిషన్ అంటే వ్యాకరణానికి, అలాగే టైపింగ్‌కి సంబంధించినటువంటి ఎబిలిటీస్ ఉంటాయి కదా! నైపుణ్యాలు. వాటిని బట్టి అతను ఎలా ఉండగలుగుతాడు అనేసి అతను డిజిటల్ లిటరసీలో అతను ఎలా ఉన్నాడు అని మనం అతన్ని ఈజీగా పరీక్షించొచ్చు. నెక్స్ట్ వన్. ఇట్ ఆల్సో మానిఫెస్ట్స్ వన్స్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ టెక్స్ట్, ఇమేజెస్ అండ్ డిజైన్స్ యూజింగ్ టెక్నాలజీ. సో టెక్నాలజీలో ఉపయోగించేవి ఉంటాయి కదా! లైక్ టెక్స్ట్. ఓకే. టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అలాగే ఇమేజెస్ అంటే పిక్చర్స్ లాంటివి. నెక్స్ట్ ఆడియో, సౌండ్స్‌కి సంబంధించినవి ఇవన్నీ కూడా టెక్నాలజీతో
యూజ్ చేయడం అతని సామర్థ్యాలు కూడా ఇందులో చూపిస్తాయి. డిజిటల్ లిటరసీ రిక్వైర్స్ బోత్ కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ స్కిల్స్. సో అంటే అది మెదడుకి అలాగే టెక్నికల్ 2 స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్ డిజిటల్ లిటరసీలో. ది అడ్వెంట్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ ద యూస్ ఆఫ్ సోషల్ మీడియా has caused some of its focus to shift to మొబైల్ డివైసెస్. సో ఈ ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇవన్నీ పెరిగాయి గదా! సో దానివల్ల ఏమైంది అంటే చాలా వరకి పనులన్నీ కూడా మొబైల్ ఫోన్‌లలోనే జరుగుతున్నాయి. ఈ మధ్య అన్ని పనులు మనం ఏం జేస్తున్నాం? మొబైల్స్‌లోనే చేస్తున్నాం. డిజిటల్ లిటరసీ డస్ నాట్ రిప్లేస్ ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ లిటరసీ. అంటే ఈ డిజిటల్ లిటరసీ అనేది మన సాంప్రదాయ చదువు ఉంది కదా! రాయడం ఇలాంటివన్నింటికి వాటి స్థానాన్ని అస్సలు తీసుకోదంట. డిజిటల్ లిటరసీ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది పాత్ టు నాలెడ్జ్. సో ఇది నాలెడ్జ్‌కి ఓకే. మన జ్ఞానాన్ని పొందే మార్గంలో ఒక భాగం మాత్రమే ఇది. డిజిటల్ లిటరసీ ఈస్ బేస్డ్ ఆన్ ది కాన్సెప్ట్ ఆఫ్ విజువల్ టెరసీ, కంప్యూటర్ లిటరసీ అండ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ. సో ఇది చిత్రాలు అర్థం చేసుకోవడం అంటే విజువల్ టెరసీ ఆర్ లిటరసీ. నెక్స్ట్ కంప్యూటర్ లిటరసీ అంటే కంప్యూటర్ గురించి సంబంధించిన వాటి గురించి ఉపయోగపడేవాడు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ లిటరసీ అంటే సమాచారం గురించి మనం కనుగొనడం వంటి నైపుణ్యాలను ఓకే. సో ఇలాంటి అన్నింటినీ మనం ఆధారపడి ఉంటుంది. The term digital literacy has down in popularity in education and higher education settings and is used in both national and international standards. సో ఈ డిజిటల్ లిటరసీ అనే పదం పాఠశాలలు అంటే స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఇంకా అన్ని విద్యా సంస్థల్లో కూడా చాలా ప్రాముఖ్యాన్ని పొందాయంట. అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనేది వాటికి దక్కింది. అది ఇక్కడ మాత్రమే కాదు అంటే జాతీయంగా నేషనల్ వైజే కాదు ఇంటర్నేషనల్‌లో కూడా యూస్ అవుతుంది డిజిటల్ లిటరసీ అనేది. డిజిటల్ మీడియా లిటరసీ ఇంక్లూడ్స్ అందులో ఏమేమి ఉన్నాయంటే ఎబిలిటీ టు ఎగ్జామిన్ చేసే ఎబిలిటీ, కాంప్రిహెండ్ ద మీనింగ్ ఆఫ్ ది మెసేజెస్ వచ్చిన మెసేజెస్‌ని కాంప్రిహెండ్ అంటే చాలా సింపుల్‌గా అర్థమై చేసుకోవడం, జడ్జింగ్ క్రెడిబిలిటీ సో దాని యొక్క క్రెడిబిలిటీ ఉంటుంది కదా! దాన్ని జడ్జ్ చేయడం అన్నమాట. అండ్ అసెస్ ది క్వాలిటీ ఆఫ్ ది డిజిటల్ వర్క్ వచ్చిన వర్క్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో అసెస్ అంటే అంచనా వేయడానికి ఇవన్నీ వచ్చేసి దాని యొక్క సామర్థ్యాలు అంట. A digital literate individual becomes a socially responsible member of the society, thereby spreading awareness and helping others find digital solutions at home, at workplace or on a national platform. సో ఎప్పుడైతే ఈ డిజిటల్ లిటరసీ ఉన్న వ్యక్తి ఏమవుతుంది అంటే అతను ఇదే సొసైటీ ఈయనొక రెస్పాన్సిబుల్ మెంబర్ అవుతారన్నమాట సొసైటీలోనే. అంటే సమాజంలో ఆయన ఒక చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అన్నమాట. ఎందుకు అంటే స్ప్రెడ్డింగ్ అవేర్‌నెస్ అండ్ హెల్పింగ్ అదర్స్. ఈయన అందరికీ అవేర్‌నెస్ ఇస్తాడు. అలాగే అందరికీ తెలిసేలాగా హెల్ప్ కూడా చేస్తాడనమాట. ఫైండ్ డిజిటల్ సొల్యూషన్ అట్ హోమ్. ఇంట్లోనే సొల్యూషన్ ఫైండ్ చేసే విధంగా అతను పరిష్కారాలను చూపిస్తాడు. అట్ వర్క్ ప్లేస్ అంటే పనిచేసే ప్లేస్‌లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవడం ఎలా అనేసి, ఇంకా నేషనల్ ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది కదా! సో దేశవ్యాప్తంగా కూడా ఎలాంటి డిజిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటికి సొల్యూషన్స్‌ని చూపియడానికి హెల్ప్‌ఫుల్ అవుతారు. ఎవరు అనంటే ఏ డిజిటల్ లిటరేట్ అంటే దీని జ్ఞానం ఉన్నవాళ్ళు. డిజిటల్ లిటరసీ డస్ నాట్ పర్టైన్ టు రీడింగ్ అండ్ రైటింగ్ అలోన్. సో ఇందులో రీడింగ్, రైటింగ్ మాత్రమే కాదు. ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ నాలెడ్జ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అదర్ ఫోర్సెస్ ఆఫ్ మీడియా లైక్ రికార్డింగ్ అండ్ అప్‌లోడింగ్ వీడియోస్. సో ఇందులో ఓన్లీ రీడింగ్, రైటింగ్ కాకుండా ఇందులో ఏం ఫోకస్ చేస్తుందంటే ఫోకస్ ఆన్ మీడియా మీద. లైక్ రికార్డ్ చేయడం, అప్‌లోడ్ చేయడం వీడియోని. సో ఇవన్నీ కూడా దీంట్లోనే వస్తాయి. In these days of globalization and information technology, digital literacy plays an important role. సో ఈ రోజుల్లో గ్లోబలైజేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉన్న టెక్నాలజీ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఏమవుతుందంటే డిజిటల్ లిటరసీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందంట. Today, digital skills have become a compelling force in the employment field, especially in the digital marketing. సో ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగాల్లో ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్‌లో ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఏమవుతుంది అంటే డిజిటల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయిందంట. Therefore, one should learn digital skills and work in a society to communicate and enable him or her to get access to information through digital technologies like internet platform, social media and mobile devices. సో కాబట్టి
డిజిటల్ లిటరసీ నేర్చుకొని ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి కదా! మొబైల్స్ ఇలాంటివన్నిటిని ద్వారా మనం ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేయొచ్చు. మనకు అవసరమైనప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా కూడా మనం వీటన్నింటి ద్వారా అంటే ఆహ్, ఇంటర్నెట్‌ని యూజ్ చేసుకునే ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి కదా! సోషల్ మీడియా, నెక్స్ట్ మొబైల్స్ ఇలాంటివన్నిటిని యూజ్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. బిసైడ్స్ డిజిటల్ టెక్నాలజీ విల్ ఆటోమేటికల్లీ డెవలప్ వన్స్ క్రిటికల్ థింకింగ్. సో, అంతే కాదు డిజిటల్ లిటరసీ వల్ల వ్యక్తిలో ఆలోచన శక్తి కూడా పెరుగుతుందంట. సో, ఇదొచ్చేసి డిజిటల్ లిటరసీ గురించి. నెక్స్ట్ రైట్ ఎ బ్రీఫ్ ఎస్సే ఆన్ డిజిటల్ లిటరసీ అండ్ ఇట్స్ గ్లోబల్ ఇంపాక్ట్. సో, మరి దీని ఇంపాక్ట్ గ్లోబల్‌గా ఎలా ఉంది అనేసి అంటున్నారు. The UNO has adopted digital literacy in its 2030 Sustainable Development Goals. So, యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది అంటే 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్‌లో డిజిటల్ లిటరసీని కూడా పెట్టారంట. దిస్ ఈస్ టు ఎంకరేజ్ డిజిటల్ లిటరసీ ప్రొఫిషియన్సీ ఇన్ టీన్స్ అండ్ అడల్ట్స్ టు ఫెసిలిటేట్ ఆర్ టు మేక్ ఈజీ ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్. ఎందుకు పెడుతున్నారు దీన్ని డిజిటల్ లిటరసీని ఫ్యూచర్‌లో అంటే దీనివల్ల టీన్స్ అంటే టీనేజ్‌లో ఉన్న వాళ్ళందరికీ, అలాగే అడల్ట్స్ అందరికి కూడా ఎడ్యుకేషనల్‌గా, అలాగే ప్రొఫెషనల్‌గా చాలా ఆపర్చునిటీస్ అవకాశాలనేవి వస్తాయంట. ద యునెస్కో ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టాటిస్టిక్స్ ఆల్సో వర్క్స్ టు క్రియేట్, గ్యాదర్, మ్యాప్ అండ్ అసెస్ కామన్ ఫ్రేమ్‌వర్క్స్ ఆన్ డిజిటల్ లిటరసీ అక్రాస్ మల్టిపుల్ మెంబర్ స్టేట్స్ అరౌండ్ ది వరల్డ్. సో, యునెస్కో కూడా చాలా వరకు ఏం చేస్తుందంటే దీని గురించి ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేస్తుందంట. ఎందుకు అంటే అక్రాస్ స్టేట్స్ చాలా వరకు ఉన్న ప్రపంచంలో ఉన్న అందరూ కామన్ ఫ్రేమ్స్ అందరూ కూడా వర్క్ చేసే విధంగా దీన్ని గ్యాదర్ చేస్తుంది. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిజిటల్ లిటరసీ హ్యాస్ ఇంపాక్టెడ్ ద వే మెటీరియల్ ఈస్ టాట్ ఇన్ ద క్లాస్ రూమ్. సో, ఈ ఎడ్యుకేషన్‌లో ఈ డిజిటల్ లిటరసీ ఇంపాక్ట్ ఆన్ ది వే మెటీరియల్ ఈస్ టాట్ ఇన్ ద క్లాస్ రూమ్. సో, క్లాస్ రూమ్‌లో ఎలా మనకు బుక్స్ ఇచ్చి టీచ్ చేస్తారో డిజిటల్ లిటరసీ కూడా అలాగే ఇప్పుడు నేర్చుకోవాల్సినంత అవసరం ఉందంట. డిజిటల్ కాంపిటెన్స్ ఏరియాస్ ఆర్ బేస్డ్ ఆన్ ది నాలెడ్జ్ అండ్ ద స్కిల్స్ పీపుల్ హ్యావ్ టు అక్వైర్ టు బి ఏ లిటరేట్ పర్సన్. సో, ఈ డిజిటల్ కాంపిటెన్సీస్ ఏరియాస్‌లో కూడా నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉండాలి. స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ అంట. అప్పుడే దీన్ని వాళ్ళు నేర్చుకోగలరు. డిజిటల్ లిటరసీ అనే దాంట్లోకి ఎంటర్ కావాలంటే ఖచ్చితంగా నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఇన్ అకాడమిక్ ఏరియా డిజిటల్ లిటరసీ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కంప్యూటింగ్ సబ్జెక్ట్ ఏరియా అలాంగ్ సైడ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో, అకాడమిక్ ప్రకారంగా చూస్తే అంటే ఎడ్యుకేషన్‌లో చూస్తే ఇదేమవుతుందంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కంప్యూటింగ్ సబ్జెక్ట్ ఏరియా. సో, ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, దాని గురించి లైక్ కంప్యూటర్ సైన్స్ గురించి నేర్చుకోవడం, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ డిజిటల్ లిటరసీ కిందకే వస్తాయి. డిజిటల్ లిటరసీ ఈస్ నెసెసరీ ఫర్ ది కరెక్ట్ యూస్ ఆఫ్ వేరియస్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ సోషల్ నెట్వర్క్ సర్వీసెస్ అండ్ వెబ్‌సైట్స్. సో, డిజిటల్ లిటరసీ అంటే డిజిటల్ లిటరసీ మీద మనకు ఎలాంటి జ్ఞానం లేకపోతే ఏమవుతుంది అంటే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ సోషల్ సర్వీసెస్ ఉంటాయి కదా! వెబ్‌సైట్స్, ఇంటర్నెట్ ఇవన్నీ మనం వాడలేము. Without the advent of social media, digitally literate people have a major voice in online websites like Facebook and Twitter. Therefore, today digital literacy plays an important role in the society. So, ఒకవేళ డిజిటల్ లిటరసీ లేదు అనుకోండి, ఏమవుతుందంటే మనకు ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! సో, అందులో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయంట. సో, దేర్‌ఫోర్ టుడే డిజిటల్ లిటరసీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సొసైటీ. సో, ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ ఏం కావాలన్నా కూడా మనకి ఫస్ట్ డిజిటల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే కంప్యూటర్ సైన్స్‌లో, ఐటీ ఫీల్డ్స్‌లో ఖచ్చితంగా డిజిటల్ లిటరసీది పెట్టారు. ఒక సబ్జెక్ట్ లాగా. Among the youngsters, digital literacy is high in the operational field. In the 2014 Workforce Innovation and Opportunity Act, digital literacy is defined as a workforce preparation activity. In the modern world, employees are expected to be digitally literate. So, ఏమంటున్నానంటే యంగ్‌స్టర్స్‌లో ఎక్కువగా డిజిటల్ వర్క్స్ అంటే చాలా ఇష్టపడతారు. ఇన్నోవేషన్స్, ఆపర్చునిటీస్ ఇలాంటివంటే చాలా ఇష్టపడతారు. అది మీడియాకి సంబంధించిందంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే those who are digitally literate are likely to be economically secure as many jobs require a working knowledge of computers and the internet to perform basic tasks. సో, ఎవరికైతే ఈ డిజిటల్ నాలెడ్జ్ ఉంటుందో లిటరసీ నాలెడ్జ్
వాళ్ళకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ మంచి సాలరీస్‌తోని ఉంటాయంట. దేర్‌ఫోర్ డిజిటల్ లిటరసీ ఈస్ ఆల్సో రిక్వైర్డ్ బోత్ ఫర్ వైట్ కాలర్ జాబ్స్ అండ్ ఫర్ టెక్నీషియన్. మంచి జాబ్ కావాలి అనేసి అనుకున్నా, ఒక టెక్నీషియన్‌గా ఉండాలి అనుకున్నా కూడా డిజిటల్ లిటరసీ అనేది కావాలి. నౌఎడేస్ ఈవెన్ ఎ టీచర్ షుడ్ హావ్ అవేర్‌నెస్ tools of digital literacy. However, these awareness tools must be used responsibly. సో డిజిటల్ లిటరసీకి సంబంధించిన టూల్స్ అనేవి ఇప్పుడు టీచర్స్‌కి కూడా అవసరం పడుతున్నాయి. అంటే ఎందుకంటే పిల్లలు అందరూ కూడా డిజిటల్‌లోనే చూడ్డానికి ఇష్టపడుతున్నారు లెసన్స్‌ని, క్లాసెస్‌ని వినడానికి. However, these awareness tools must be used responsibly. If they are digitally literate, they can solve problems effectively. Digitally literate employees can support well and thrive at their workplace by applying information and డాటా. సో, ఇలా ఎప్పుడైతే మనం డిజిటల్‌గా డెవలప్ అవుతామో, అప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా జరుగుతుంది. సపోర్ట్ చేసుకోవచ్చు. మన ఇన్ఫర్మేషన్, డాటా అంతా కూడా మనం చాలా జాగ్రత్తగా దాచుకోవచ్చు. ఒకరికొకరం సపోర్ట్ కూడా చేసుకోవచ్చంట. సో, దిస్ ఈస్ అబౌట్ డిజిటల్ లిటరసీ. డిజిటల్ లిటరసీ అంటే ఇప్పుడు మీకు అర్థమైందిగా. డిజిటల్ అంటే ఏంటి? ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్టే అయిందా? సో, ఆ ఇంటర్నెట్‌తో యూజ్ చేసేవే ఈ ఫేస్‌బుక్ అయినా, యూట్యూబ్ అయినా ఇవన్నీ కూడా డిజిటల్ లిటరసీ. అంటే దాని నాలెడ్జ్ ఉంటేనే కదా ఇవన్నీ వాళ్ళు క్రియేట్ చేశారు. సో, ఆ నాలెడ్జ్ రావడమే డిజిటల్ లిటరసీ అనేసి. నెక్స్ట్ లాస్ట్ క్వెషన్ వచ్చేసి రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్. సో, మనం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కాడ ఎలా ఉంటాయి? సో, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐస్ ఆర్ ది విండోస్ టు ద సోల్. మన కళ్ళనేవి మన సోల్, మన మనసుకి అదేంటి విండోస్ అంట. కిటికీల్లాంటివి. ఐస్ కన్వే ది ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ వన్ గోస్ త్రూ. సో, మన కళ్ళు మన ఎమోషన్స్‌ని చూపిస్తాయి. లుకింగ్ ఇంటూ వన్స్ ఐస్ ఈస్ ద బెస్ట్ వే టు అండర్‌స్టాండ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ పర్సన్. ఒక మనిషి కళ్ళలో చూస్తే వాళ్ళ యాటిట్యూడ్ ఏంటో మనకి ఈజీగా అర్థమవుతుందంట. వన్ షుడ్ కీప్ గుడ్ ఐ కాంటాక్ట్ విత్ వన్స్ లిజనర్స్. మనం ఎప్పుడైనా ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ ఉంటేనే వాళ్ళు మన మాట క్లియర్‌గా వింటున్నట్టు అంట. While addressing a large crowd, one should see that he or she looks in all directions. సో, ఇప్పుడు మనం ఏదైనా స్పీచ్ చెప్తున్నాం. స్ట్రెయిట్‌గా చూస్తూ, ఎక్కడో ఆకాశంలో చూస్తూ, భయపడుతూ చెప్పడం గాదు. మాట్లాడుతున్నప్పుడు అన్ని డైరెక్షన్స్‌లో తిరుగుతూ, అందరిని ఇలా ఇలా చూస్తూ, కవర్ చేస్తూ చెప్పాలంట. While others speak, as a listener, one should observe the non-verbal clues they emit. One should exude confidence through one's eyes. So communication is possible with one's eyes. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా. కమ్యూనికేషన్ అనేది నాన్ వర్బల్‌లో ఐ కాంటాక్ట్ వల్ల కూడా జరుగుతుంది. సో వేరే వాళ్ళతో మన ఐ కాంటాక్ట్ వల్ల కూడా మనం వాళ్ళ ఉద్దేశాలని, వాళ్ళకున్నటువంటి యాటిట్యూడ్‌ని, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్‌ని అన్నింటిని, వాళ్ళ ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని కూడా అర్థం చేసుకోవచ్చంట. నెక్స్ట్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఆర్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఫేస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ది ఇండెక్స్ ఆఫ్ వన్స్ మైండ్. మన మెదడు ఎలా ఉంటుందో మన ఫేసే అద్దం లాంటిదంట. అన్‌ప్లెజెంట్ అండ్ గ్లూమీ ఎక్స్‌ప్రెషన్స్ ఆన్ వన్స్ ఫేస్ విల్ న్యాచురల్లీ క్రియేట్ ఎ నెగెటివ్ ఇంపాక్ట్ ఆన్ వన్స్ లిజనర్స్. సో, మనకు అస్సలు ఇష్టం లేనట్టు మన ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ పెడితే, అన్నట్టు ఎక్స్‌ప్రెషన్స్ పెడితే ఏమవుతుంది? అవతల వ్యక్తికి మనం మాట్లాడేది ఇష్టం లేదు అనే నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందంట. దిస్ విల్ డెఫినెట్‌లీ ఎఫెక్ట్ ద ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ వన్స్ కమ్యూనికేషన్. దీనివల్ల అవతల వ్యక్తికి మనతో మాట్లాడడానికైనా, మన మాట వినడానికైనా వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. వన్ షుడ్ యూజ్ వన్స్ ఫేస్ ఫర్ ఎక్స్‌ప్రెసింగ్ కాన్ఫిడెన్స్ అండ్ ఈజ్. సో, మనం చెప్పేది అవతల వ్యక్తికి కాన్ఫిడెన్స్‌నివ్వాలి. వినాలనిపించాలి, మాట్లాడాలనిపించాలి. గివెన్ బిలో ఆర్ సమ్ టిప్స్ ఫర్ మెయింటైనింగ్ ప్రాపర్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ వైల్ స్పీకింగ్ ఆర్ లిజనింగ్. మనం మాట్లాడేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ మన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా పెట్టాలో కొన్ని టిప్స్ చెప్తున్నారు. స్టార్ట్ యువర్ స్పీచ్ విత్ ఎ స్మైల్. ఎప్పుడైనా ఉండేటప్పుడు అంటే మొదలుపెట్టేటప్పుడు ఒక్క స్మైల్ ఇస్తూ మాట్లాడండి. అవాయిడ్ రేసింగ్ యువర్ ఐబ్రోస్. మధ్య మధ్యలో ఐబ్రోస్ ఇట్లా ఇట్లా ఎగిరేయడం లాంటివి మానేయండి. డూ నాట్ నారో ది ఐబ్రోస్. దే షోస్ యువర్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో 2 ఐబ్రోస్‌ని ఇలా దగ్గరికి తీసుకురావద్దు. దానివల్ల ఏమవుతుందంటే మీలో కాన్ఫిడెన్స్ లేదనుకుంటారు. లెట్ వన్స్ ఫేస్ సజెస్ట్ హిస్ ఆర్ హర్ హానెస్టీ, ఇంటిగ్రిటీ అండ్ కన్విక్షన్ ఇన్ వాట్ వన్స్ సేస్. సో వేరే వాళ్ళ యొక్క ఫేస్ వాళ్ళని ఏం చేస్తుంది అంటే వాళ్ళ హానెస్టీ, ఇంటిగ్రిటీ అండ్ కన్విక్షన్‌ని మనకు తెలిసేలా చేస్తుంది. వన్ షుడ్ నాట్ ఎక్స్‌ప్రెస్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్‌రెస్పెక్ట్ ఆర్ కంటెంట్ ఫర్ హిస్ ఆర్ హర్ లిజనర్స్. సో వినేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ మీద ఎప్పుడూ కూడా మనం చాలా మర్యాదపూర్వకంగా
ఉండాలంట. లెట్ ది ఫేస్ సజెస్ట్ ఎ విల్లింగ్‌నెస్ టు అసోసియేట్ వన్‌సెల్ఫ్ విత్ అదర్స్. సో, వేరే వాళ్ళతో మనం మాట్లాడడం మనకిష్టము అనే విధంగా మన ఫేస్‌లో విల్లింగ్‌నెస్ ఉండాలి అంట. సో, ఇలా మన ఫేస్ ఉంటేనే అవతలి వ్యక్తికి వినాలి అనిపిస్తుంది. ఓకే. సో, ఇదొచ్చేసి 10 ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, ఇవి ఖచ్చితంగా ఎగ్జామ్‌కి వచ్చే ఇంపార్టెంట్ క్వెషన్. మీకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికి ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది. అంటే ఫాస్ట్‌గా రీచ్ అవుతుంది. ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.